సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మరణించారు. క్షతగాత్రులకు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాధితుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో అందిస్తారు. చెప్పండి వాసు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమందికి మరి గాయాలయ్యాయి? సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మరణించారు. క్షతగాత్రులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాధితుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మరణించారు. క్షతగాత్రులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాధితుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో అందిస్తారు. చెప్పండి వాసు, ప్రస్తుతం మరి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా? దాదాపు పోస్ట్ మార్టం కూడా ప్రారంభించింది. ఉదయం మధ్యాహ్నం వచ్చేప్పుడు పోస్ట్ మార్టం చేసి హోంమంత్రి కూడా సీరియస్ అవ్వడం జరిగింది. సాయంత్రం వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. వాళ్ళ పరిస్థితి బాగా అయితే ఆరుగురు మొత్తం, ఇంకో ఇద్దరేమో ఈశ్వరాలు చెందిన వాళ్ళు అందరం కూడా మొత్తం 8 మంది దర్శనం జరిగింది. ఈ దుర్ఘటన పట్ల మొత్తం చాలా దిగ్భ్రాంతి వస్తుంది. అంటే మొత్తం అంతా కూడా అందరికి చెప్పేది అధికారులు నిర్లక్ష్యం చాలా మంది రాజకీయ నౌకర్యాలు, చాలా మంది కుటుంబ సభ్యులు వీళ్ళందరి గురించి పరామర్శించే పరిస్థితి పడుతుంది. పోస్ట్ మార్టం ప్రారంభించారు. మాజీ సీఎం జగన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో, అంతేకాకుండా పవన్ గారి చాలా మంది వీళ్ళంతా కూడా బాధితులు వీళ్ళంతా కూడా మొత్తం బంధువులు వీళ్ళందరూ వారంతో హోంమంత్రి దగ్గర నుండి వీళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం చేయించే పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కేంద్రీయ మొత్తం కూడా వాయు పోలీసులు చాలా మంది బాధితులు ఉన్నారు. బాధితులు కూడా వాళ్ళంతా కూడా మొత్తం రోగంతో వీళ్ళందరూ కూడా మొత్తం జరుగుతుంది. ఎంత మొత్తం ఏం చేస్తారు, అన్యాయం జరిగి ఏం చేస్తారు కూడా అందరూ కూడా చేస్తారు. మా ప్రభుత్వం స్పందించిందా? గోడలు కట్టుకోలే కట్టుకుంటున్నాడు బాబు. ఎంతమంది జనాలు ఎలా మోటాలు చేస్తారు, ఎంతమంది జీవితంలో ఎలా వాడుకుంటారు, ఎంతమంది పేదలు ఎలా పెట్టుకుంటారు బాబు. బాబా నా కొడుకు గోడలు బలి తీసుకుంటారు. ఏం గోడలు కట్టారా బాబు?
నా ఏడు సచ్చినాలో ఎలా జరిగిందమ్మా? మాకేం తెలుస్తుంది బాబు మాట్లాడు ఆవిడ డాడీ మాట్లాడమంటే ఏడు మాట్లాడని చెప్పాడు. నాకు తెలుసు నేను ఏడు మాట్లాడేది. ఇది పరిస్థితి. చందనోత్సవం పేరుతో దర్శనానికి వెళ్ళి 7 చనిపోవడం చాలా దురదృష్టకర సంఘటన. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ప్రాణాలు బలైపోయాయి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కనీసం పిల్లలు కూడా లేదు, పిల్లలను కూడా ఎత్తుకెళ్ళి మురిసిపోలేదు దాతలు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఒకరు HCL లో చేస్తే మరొకరేమో ఇన్ఫోసిస్ లో లక్షలాది జీతాలతో ఉద్యోగాలు చేసుకుని అన్యాయంగా బ్రతుకులు ఈ రోజు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు బలైపోయాయి. ఈ బాధిత కుటుంబాలకి ఎవరు భరోసా? ఈ రోజు ఏమి చేయాలని భరోసా ఇవ్వగలదు? ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేనికి సంకేతం? ఇది ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదని సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల అంటే 100% అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ రోజు ఒక పక్క బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, 53 కోట్లు మేము ఇచ్చాం చందనోత్సవానికి, మరి 54 కోట్లు పునాదుల దగ్గర కట్టడానికి మీరు ఇచ్చారా? ఈ రోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అడుగుతున్నా. ఈరోజు ఆ కడుపు బాధ ఎవరు తీరుస్తారు? ఈరోజు బాధితులు ఎంత అన్యాయం అయిపోతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా 25 లక్షలు అనౌన్స్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని చెప్పడం మరింత దుర్మార్గం. ఏంటి 2-3 లక్షలు ఉద్యోగాలు చేసుకున్న కుటుంబాలకి చనిపోతే 25 లక్షలు ఎక్సైజ్ ప్రకటించి బంధువుల యొక్క అనుమతి లేకుండా పోస్ట్ మార్టం చేయడం ఇది మరింత అన్యాయం. బంధువులు ఎక్కడైనా సరే సాంప్రదాయం ఆ కుటుంబంలో చెప్పుకుంటే అప్పుడు మీరు చేయాలి. నాకు అధికారం ఉంది, అధికార బలం ఉందని చెప్పి ఈ రోజు అంత దుర్మార్గంగా చాలా అన్యాయం. వాళ్ళు కానీ ఏర్పాటు కానీ ఏర్పాటు బాడీ బంధువులు కాదండి, అలా కాదు, యావత్ ప్రధానికి వరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు. వీళ్ళు వెళ్ళేది 300 రూపాయలు క్యూలైన్, ఏదో ఫ్రీ దర్శనం కాదు. ఫ్రీ దర్శనం వెళ్ళి తొక్కుసలాట జరిగింది, తొక్కుసలాట గోడలు పడిపోయేవని చెప్పడానికి 3 రోజుల ముందు గోడలు చందనోత్సవం జరుగుతుంది. చందనోత్సవం అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వం ఏం జరిగినా ఎక్స్గ్రేస్ ప్రకటించవచ్చు, మేము రూపాయి ఇస్తే పోతుంది అనే సందర్భంలో ప్రభుత్వాలు ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ప్రభుత్వాన్ని కూర్పాలి. ఇదే సంఘటన కాదు, మన తిరుపతిలో జరిగిన సంఘటన కూడా ఈ రోజులో తీర్చాలి. అన్యాయం. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇప్పటికైనా విన్నాడాలి. బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు, చనిపోయిన కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాలు. అలాగైతేనే బాడీ వెళ్తారు, బాడీ తీసుకున్నది మేము అడ్డుకుంటామని సందర్భంగా ప్రభుత్వం నచ్చేస్తాం. ఇది పరిస్థితి. 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, లేదంటే బాడీ కథలు కూడా వాళ్ళు హెచ్చరించే పరిస్థితి. మొత్తం ఇక్కడంతా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా నిర్లక్ష్యం కారణంగా ఏర్పాటు కారణంగానే ఈ సంఘటన జరిగిన వాళ్ళు చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వాసు.